ఏయ్ నీ పెళ్లికని వెళ్తున్నావా? త్వరగా రా. ఏదైనా షెల్టర్ చూసుకొని ఈ రోజుకి రెస్ట్ తీసుకుందాం. లుంగి కట్టుకుని నీ చేజింగులు చేయి, అప్పుడు తెలుస్తుంది నా బాధ. కాస్ట్యూమే కదా ప్రాబ్లం. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? ఎక్కడి నుంచన్నా ఏదన్నా ఎత్తుకొచ్చేద్దామన్నా? ఎస్, ఈ నమ్మ నా చేత దొంగతనం కూడా చేయించేస్తుంది. దొంగ దొంగ దొంగ. ఓకేనా? ఓహో నీకుందా? బ్యూటిఫుల్. ఏంటి నాకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుందా? ఇలాంటి దొంగతో జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. ముందు రూమ్ తీసుకుందాం పదా. పెళ్లి కాకుండానే ఇద్దరం ఒకటే రూమ్ లో గడపపోతున్నాం. ఈ దొంగ సచ్చినోడితో ఈ రోజంతా ఎలా గడుస్తుందో ఏమో. అరే విడివిడిగా 2 రూములు అయినా కాడికి నాకు మధ్య రూమ్ ఎందుకు? నేను మా ఇంటికి పోతే నువ్వు ఒక్కదాని రూమ్ తీసుకొని ఉండు. ఇద్దరికి కలిపి ఒకటే రూమ్. సరే పదా. అమ్మా తల్లి, ఆ దెబ్బలాడేదేదో రూమ్ లోకి వెళ్ళి దెబ్బలాడుకున్నామా. 2 రోజుల నుంచి ఒక్క రూమ్ కూడా బుక్ చేయలేదు తల్లి. మీ రూమ్ నెంబరు 111. తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి, పర్వాలేదు, వెళ్ళండి వెళ్ళండి. ఏదో పైన పట్టారం లోన్ లొట్టారలా ఉంది. ఏయ్ నువ్వు కౌంటర్ లో ఉండాలి కదా. కాదమ్మగారు, కాకపోతే అమ్మగారు ఆయన ఓనరు, నేను నౌకర్ అమ్మగారు. మరి డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్సా? ఇది డ్రెస్సే అమ్మగారు, కాకపోతే ఆయనకు బొట్టు ఉంది, నాకు బొట్టు లేదు. ఆడికి ప్యాంట్ ఉంది, నాకు ప్యాంట్ లేదు. అమ్మగారు నాకు బుద్ధి ఉంది, వాడికి లేదమ్మగారు. వెరైటీగా ఉన్నాడే. ఈ బెడ్ మీద మనిద్దరం పడుకోవాలా? నో వే. అయితే నువ్వు కింద పడుకో. ఈ రోజు నా బర్త్డే తెలుసా నీకు? హ్యాపీ బర్త్డే శ్రవంతి. థ్యాంక్ యూ. తూచ్ బర్త్డే విషయం చెప్పినంత మాత్రాన నీ మీద నాకు గుడ్ ఇంప్రెషన్ లేదు, నమ్మకం అంతకన్నా లేదు. అయితే నైట్కి బయట పనుకోండి, పొద్దునే రానా? సరే నీ కర్మ. పాపం బయట చల్లో ఎలా పడుకుంటాడో ఏమో. ఎక్కొచ్చిన కారు పోయే. మనోడికి పిచ్చి పట్టే. ఒరే మామా, ఇప్పటికైనా హైదరాబాద్ వెళ్ళిపోతాం రా మామా. రేయ్ అమ్మాయి దొరకదురా, పోదాం పదరా పదా. వాళ్ళు ఎప్పుడో జంప్ అయిపోయారు, పదరా. నువ్వు ఊరుకోరా, నా 6th సెన్స్ చెప్తుంది మామ. నాకు రేపు యోగం ఉందని. రేపు అయ్యేంత వరకు తిరిగి రానురా నేను. రేయ్ ఏదో లాడ్జిలా ఉందిరా, పదరా రెస్ట్ అయినా తీసుకుందాం. ఈ బీర్ కొడుతూ మేము రెస్ట్ తీసుకుంటాం, కావాలంటే నువ్వు వెళ్ళిపోరా. పదండ్రా. సరే పదనరా, నా అదృష్టం బాగుంటే ఆ పిల్ల ఈ లాడ్జిలోనే దొరకవచ్చు.